ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి గమనించండి. మన ముందు ఒక కారు వెళ్తుంది, నిసాన్ టెరానో. ఇక్కడ వాళ్ళు ఏది చూసుకోకుండా బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. ఒక మిస్టేక్ జరుగుతూ ఉంది. సో గమనించండి, ఇక్కడ వర్షం పడతలేదు, ఏం లేదు, నార్మల్గా ఉంది. అక్కడ బ్యాక్ సైడ్ వైపర్ అనేది ఆన్ చేసుకున్నారు. సో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, అది తిరుగుతూనే ఉంది, కానీ అది మాత్రం వాళ్ళు చూసుకుంటలేరు. సో దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ముందు సైడ్ మాత్రమే చూస్తున్నారు. బ్యాక్ సైడ్ ఐఆర్విఎంలో చూస్తే క్లియర్గా మనకు వైపర్ అనేది ఆన్ ఉందని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ఇప్పుడిప్పుడే డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న వారు ఇలా అన్ని వైపులా ఖచ్చితంగా చూసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే వైపర్ బ్లేడు కంటిన్యూగా వర్షం లేనప్పుడు, వాటర్ లేనప్పుడు ఆన్లో ఉంటే మన కార్ యొక్క బ్యాక్ సైడ్ గ్లాస్ అనేది దెబ్బతింటుంది, అక్కడ స్క్రాచెస్ పడతాయి, వైపర్ బ్లేడ్ కూడా అరిగిపోతుంది. దీనివల్ల మనకు లాభం జరగదు, నష్టం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 100% మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఐఆర్విఎంలో ఖచ్చితంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు వ్యూ కనిపిస్తుంది. ప్లస్ ఏదైనా వైపర్ ఆన్ ఉన్నా కూడా మనకు ఈజీగా తెలుస్తుంది. సో ఈజీగా మనం డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే 100% క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూసారా, క్లియర్గా సౌండ్ గిన వస్తుంది. సో వాటర్ లేనప్పుడు ఖచ్చితంగా ఇది ఆన్ చేసుకోవద్దు. సో దీనివల్ల మనకు మొత్తం పాడైపోతుంది గ్లాసు. మనం కేవలం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మన కార్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, మనం ఏది మర్చిపోయాము అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రతిదీ 100% చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే మనకి, మన కార్కి ఎంతో సురక్షితంగా మనం హ్యాపీగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ ఏముంటాయో చెప్తాను. సో ముఖ్యంగా చాలామంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా డోర్ అనేది సరిగా వేసుకోరు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ సింబల్ కనిపిస్తుంది చూడండి, డోర్ ఓపెన్ ఉందని అర్థం. సో సౌండ్ కూడా వస్తుంది మనకు. సో ఇలా డోర్ ఓపెన్ ఉన్నట్టు సరిగా వేయలేదంటే మనకు సౌండ్ వస్తుంది. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సైడ్ నుంచి బైక్ వాళ్ళు వచ్చి చెప్తుంటారు, ఇలా చూసుకోవాలి. అండ్ పార్కింగ్ చేసి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇన్సైడ్ మనకు లైట్స్ అనేవి ఆన్లో ఉంటాయి, కొంతమంది ఆన్ చేయకుండా మర్చిపోతారు. అండ్ పార్కింగ్ చేస్తున్నప్పుడు గ్లాస్ అనేది సగం డౌన్ చేసే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అన్ని గ్లాసెస్ అనేది క్లోజ్లో చేసామా లేదని చూసుకోవాలి. అండ్ కొంతమంది స్టార్టింగ్లో డ్రైవింగ్ నేర్చుకొని సొంతంగా డ్రైవ్ చేస్తున్న వాళ్ళు కంగారులో హ్యాండ్ బ్రేక్ అనేది సరిగా రిలీజ్ చేయరు, సగమే రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో దీనివల్ల మనకు రిలీజ్ చేయకుంటే సరిగా బ్రేక్ డ్రమ్స్ అనేది తొందరగా పాడైపోతాయి, బ్రేక్ లైనర్స్ డ్రమ్ము పాడైపోతుంది. చూడండి, ఇక్కడ సింబల్ ఉంది, హ్యాండ్ బ్రేక్ సరిగా తీయలేదని అర్థం. సో మీరు పూర్తిగా కిందికి ఇలా మొత్తం తీసేసినట్టయితే మీకు డిస్ప్లేలో ఆ లైట్ అనేది పోతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అండ్ మరికొన్ని సందర్భాలలో ఇలా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు పార్క్ చేసి వెళ్ళిపోతారు. బై మిస్టేక్లో ఇంతకుముందుకు ఎప్పుడో హెడ్లైట్ ఆన్ చేసి ఉంటుంది, మీరు కనుక చూసుకోకుండా అల్లైనే లాక్ చేసి వెళ్ళిపోయారంటే ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అనేది బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది, పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది బ్యాటరీ, మీకు వెహికల్ అనేది స్టార్ట్ కాదు. అందుగురించి 1-2 సార్లు లైట్స్ బంద్ చేపిస్తామా అని చూసుకోవాలి. అండ్ మరికొంతమంది డ్రైవింగ్లో ఇలా ఇండికేటర్ ఆన్ చేసుకొని మర్చిపోయి అలానే వెళ్తుంటారు. చూడండి, గమనించండి, ఇక్కడ ముందు ఒక వెహికల్ వెళ్తుంది, ఇండికేటర్ చాలాసేపు నుంచి అలానే రైట్ సైడ్ ఆన్ చేసి ఉంది. ఇలా ఇండికేటర్ ఆన్లో ఉన్నప్పుడు మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చేవారు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుగురించి మీరు రైట్ లెఫ్ట్ వచ్చిన తర్వాతకి వెంటనే ఇండికేటర్ అనేది ఆఫ్ చేసుకుంటే చాలా సేఫ్ అన్నట్టు. అండ్ కొంతమంది ఒక ప్లేస్లో పార్క్ చేసిన తర్వాతకి హ్యాండ్ బ్రేక్ వేయడం మర్చిపోతుంటారు. ఖచ్చితంగా మీరు ఒక వెహికల్ని పార్క్ చేసిన తర్వాతకి ఆటోమేటిక్ వెహికల్ అయినా మాన్యువల్ కార్ అయినా ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేసి మాత్రమే మీరు చూసుకొని వెళ్ళిపోవాలి. ఇలా హ్యాండ్ బ్రేక్ వేసినప్పుడు మన కార్ ముందుకు వెనుకకు వెళ్ళకుండా ఒక దగ్గర సేఫ్గా ఉంటుంది. మీది ఆటోమేటిక్ కార్ అయితే పార్కింగ్ మోడ్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయండి, సరిపోతుంది. లేదా మీది మాన్యువల్ కార్ అనుకోండి, న్యూట్రల్లో పెట్టి ఫస్ట్ గేర్ వేసి ఆపేయండి, ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అండ్ కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తుంటారు. సో ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరు కార్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని ఖచ్చితంగా డ్రైవ్ చేయాలి. మీరు స్టార్టింగ్ నుండే డ్రైవింగ్ నేర్చుకున్నప్పటి నుండే సీట్ బెల్ట్ పెట్టుకొని పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇది మన ప్రాణాలకు ఎంతో రక్షణ కల్పిస్తుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రతిదీ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ మీరైతే డ్రైవింగ్ చేయండి. అలాంటప్పుడు మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా
మీరు చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.